హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చికెన్కి మటన్కి ఏదైనా ధీటుగా ఏదైనా కూర ఉందంటే అదేనండి కోడిగుడ్డు ములక్కాడ కూర అండి. ఒకసారి టేస్ట్ చేస్తే చికెన్ మటన్ కూడా వదిలేస్తారంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తానండి. ఓకేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ములక్కాడలను లేత ములక్కాడలు తీసుకోవడానికి ట్రై చేయండి. ముదురు ములక్కాడలు అయితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ములక్కాడకు పైన చెక్కు తీసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి. ఒక ఆనియన్ అనేది తీసుకోవాలి, 2 టమాటాలు అనేది తీసుకోవాలండి. ఆనియన్స్ టమాటాలు అనేవి పొడవుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కోడిగుడ్లు అనేది పెట్టుకున్నానండి. ఈ కోడిగుడ్లనన్నీ మధ్యలో కాటు పెట్టుకొని ఇప్పుడు ఫ్రై అనేది చేసుకోవాలండి. కోడిగుడ్లకు స్టవ్ మీద ఒక మందపాటి బాణాలు అనేది పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత కాటు పెట్టుకున్నాం కదండి, ఆ గుడ్లను ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది లైట్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి. నెక్స్ట్ మెంతికూర అనేది ఆనియన్స్లో వేసుకొని గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ రంగులో వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైన వచ్చేసింది కదండి. టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ములక్కాడలను ఒకసారి వాష్ చేసుకొని ఆయిల్ అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకొని ములక్కాడలను ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ ములక్కాడలను ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ 2 స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ మసాలాలను పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో అనేది బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లోనే ఫ్రై అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి అనేది నేను 2 స్పూన్ ఎండు కొబ్బరి అనేది వేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో అనేది బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో అనేది వేపించుకోవాలండి. ఒకసారి వేగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్లేట్ అనేది మూసేసి మీడియం ఫ్లేమ్ మీద ములక్కాడలు ఉడికించుకోవాలి అండి. ఈ ములక్కాడ ఉడకడానికి ఒక 15 to 20 మినిట్స్ అనేది పడతాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటా ములక్కాడలని ఉడికించుకోవాలండి. ములక్కాడలు అనేది సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ములక్కాడలని బాగా ఉడికించుకోవాలి. ఈ ములక్కాడలు అనేది 15 to 20 మినిట్స్ అనేది పడతాయండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్కి నేను చూపిస్తున్నాను చూడండి. కర్రీ కూడా దగ్గర పడింది. ములక్కాడలు కూడా చాలా చక్కగా ఉడికిపోయినాయి. ఒకసారి వీడియోలో నేను చూపిస్తాను చూడండి.
చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదండి. ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అని ఉంటాయి కదండి, ఒకసారి కర్రీలో అనేది వేసుకోవాలి. గుడ్లను కర్రీలో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఎక్కువ సార్లు కదపకూడదండి, గుడ్లన్నీ విరిగిపోతాయి. అందుకోసము కదిపించకుండా గుడ్లని కుక్ అనేది చేసుకోవాలండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా కుక్ అయినాయి. ఎంతో టేస్ట్ అయిన ములక్కాడ గుడ్ల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకేనండి, బాయ్.